హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ ఎంటర్టైన్మెంట్స్. ఇంతకీ వీడోడని అనుకుంటున్నారా? ఎవరురా నువ్వు? నేనే. సో ఇక్కడ నుంచి కొన్ని వీడియోలలో మన అఖిల్ని అయితే మిస్ అయిపోతాం, కానీ డైలీ అప్డేట్స్ అయితే ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కాంచి అన్ని వ్లాగ్స్ అన్నీ ఇందులోనే వస్తాయి. సో యథావిధిగా మన తెలుగు వ్లాగ్స్ అనేది ఛానల్ తీసేసినాం కాబట్టి సో మన వ్లాగింగ్ వీడియోస్ కానీ ఏవైనా ఈ ఛానల్లోనే వస్తాయి. సో అదే అన్నమాట, ఈ చిన్న ఒక అప్డేట్ మాత్రమే. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ఇక నుంచి అన్ని వీడియోస్ ఇందులోనే వస్తాయి గైస్. ప్లీజ్ డూ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎంతో ఉంటే అసలు ఈ నేచర్ ఎలా ఉందో అనేది ఒకసారి మొత్తం చూసుకుంటూ వెళ్దాము. అసలు పీస్ఫుల్గా ఉంటుంది సోలో ట్రావెలింగ్. అందుకనే చెప్తూ ఉంటాయి, చాలా వీడియోలలో చెప్పిన, ఈ వీడియోలో కూడా చెప్తున్నా. మీకు బోర్ కొట్టినా అసలు ఇట్లా అంటే అమ్మ ఏంద్రా లైఫ్ అన్న పీక్స్కి వెళ్ళిపోయారు అనుకో, వెళ్ళిపోని అవసరం లేదు, వెళ్ళిపోకున్నా కానీ तेरे को बराबर होता नहीं क्या बोलने को? चले एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह से. వెళ్ళిపోయారు అనుకో, వెళ్ళిపోని అవసరం లేదు, వెళ్ళిపోకున్నా కానీ అలా మీ దగ్గర ఏదున్నా, కారు కానీ బండి కానీ, అట్లీస్ట్ సైకిల్ ఉన్నా సైకిల్ లేకపోయినా నడుచుకుంటూ అయినా అలా వెళ్ళిపోండి నిమ్మలంగా. ఎంత పీస్ఫుల్ ఉంటుంది అంటే ఇక మీరు వన్స్ ఎక్స్పీరియన్స్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేసినాక మీరు వచ్చి అంటారు. సో అదన్నమాట. పర్లేదు, బాగానే ఉంది, తినొచ్చు. షామీర్పేట కట్టమైసమ్మ తల్లి చెరువు అన్నమాట ఇది. ఇక్కడ ఉండాలి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా కానీ బైక్ నడిపినా నార్మల్ ఎలా అంటే స్పోర్ట్స్ బైక్ చాలామంది నడుపుతూ ఉంటారు, పొరా లేదు డ్యూక్, కేటీఎం లాంటి అలాంటి ఏవైనా 160cc ఎబో ఏ బైక్ నడిపినా కానీ ఫస్ట్ సేఫ్టీ ఇంపార్టెంట్. మనకి సేఫ్టీ అంటే మళ్ళీ మీరు ఏదో అనుకోకుర్రా బాబు, అంతా చెడిపోయారు. ఏంటంటే ఒక 2-3 లక్షలు పెట్టి బండి కొన్నప్పుడు ఒక 20,000 పెట్టి ఒక జాకెట్ కొనుక్కోండి.
ఫస్ట్ జాకెట్, గ్లౌజెస్, సేఫ్టీ షూస్, ఇవి మెయిన్, హెల్మెట్తో సహా కంపల్సరీ. అవి ఉన్నప్పుడే మీరు బైక్స్ అనేది రైడ్ చేయండి. నార్మల్ ఎందుకంటే సేఫ్టీ లేదనుకో మనం అనుకుంటాం మన చేతిలో ఉంటే నడుస్తామని, కానీ వన్స్ కింద పడ్డాక ఎవ్వడం బీకలేము. ఇట్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ల, విత్ మిల్లీ సెకండ్స్లలో అయిపోతూ ఉంటుంది మన ప్రాణం. ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోతూ ఉంటాం. సో అందుకనే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే సేఫ్టీ ఇంపార్టెంట్. సేఫ్టీ తర్వాతకే ఏ వర్క్ అయినా, నాట్ ఓన్లీ ఇన్ డ్రైవింగ్, ఏదైనా కానీ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అది అన్నమాట. ఇప్పుడే శామర్పేట దాటి మనం సిటీలోకి అయితే ఎంట్రీ అయినామన్నమాట. మీరు చూసుకోవచ్చు. సో ఓఆర్ఆర్ దాటేసాము. చూద్దాం సిటీలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో. ఐ థింక్ ఇప్పుడైతే కొంచెం తక్కువే ఉంటుంది, ఎందుకంటే టైం వచ్చేసి 10 అవుతుంది. చూద్దాం. అయినా కూడా ట్రాఫిక్ ఉంటుంది. ఇది ఎందుకు అర్థం కాదు. ఇన్ని బ్రిడ్జ్లు, ఇన్ని ఓఆర్ఆర్లు చుట్టూ ఉన్నా కానీ, మెట్రో ఉన్నా కానీ హైదరాబాద్లో ట్రాఫిక్ కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఐ థింక్ రోడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని మనం చెప్పుకోవచ్చు. చూడండి, అటు ఇటు మొత్తం అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. చూడండి, మొత్తం తీసేస్తున్నారు. అటు సైడ్ కూడా పోయినాయి బిల్డింగ్స్, ఇటు కూడా పోతున్నాయి. ఆల్రెడీ ఖాళీ చేసినవి అన్నీ కూల్చేస్తున్నారు. సో దీనివల్ల కూడా కొంచెం ట్రాఫిక్ తగ్గుద్ది అనుకుంటా. మేబీ 4 లైన్స్ వస్తాయో, మరి ఇది పెద్ద చేస్తారో తెలియదు ఇక. సో ఎలా చూడండి, నేను బోనాలకు వేయించినట్టుంది. విగ్రహం బాగుంది. చాలా అడ్జస్టబుల్ అయ్యి ఆఫ్ మోడ్ తీయాల్సి వస్తుంది. నేను వెళ్ళాలంటే అసలు నేను వెళ్ళేది ఇప్పుడు ఉప్పలు, సికింద్రాబాద్ మీకెళ్ళి పోతున్నా. అట్లనే ఆలేరు మీకెళ్ళి జనం రూట్లో రావచ్చు, లేదా ఇట్లా కీసర పెద్దరాజపేట మీకెళ్ళి కీసర మీకెళ్ళి ఇలా రావచ్చు. కానీ ఇలానే వస్తున్నావు అని ఎవరన్నా అడిగితే ఏం చెప్పాను? జస్ట్ సరదా. ట్రాఫిక్లో ఇరుక్కొని చిక్కుకొని వెళ్ళాలన్నమాట, రైడ్ కొట్టుకుంటూ. అలా కిక్ ఉండాలి కదా ఏదైనా పని చేస్తే మనం. ఆ కిక్ ఉండాలంటే ఈ ట్రాఫిక్లో ఇరుక్కొని తడుక్కొని ఒక్కొక్కరిని ఢీ కొట్టుకుంటూ ఉరకాలన్నమాట. ప్రస్తుతానికి ఇప్పుడే అల్వాల్ సర్వీస్ ఎంట్రీ చేసి లాల్ బజార్ చౌరస్తా. వెనకాల పోస్టర్ కనబడుతుందా? సగం ఈ పోస్టర్లో ఖర్చు ఏదో ఈ రోడ్ల మీద ఖర్చు పెడితే హైదరాబాద్ 100% బాగుపడేది. రాముల బుద్ధిసం తర్రా. చూడండి మొత్తం అసలు మీ కెమెరా దింపుదామంటే వస్తలేదు కానీ తిరగట్లేదు, కానీ మొత్తం ఫ్లెక్సీ ఉంటాయి మనది. పని తక్కువ ఫోజులు ఎక్కువ అనే లెక్క. ఏంటో ఏమో ఏమీ అర్థం కాదు. చూడండి, మీకు ఈ సైడ్ కనిపిస్తుండొచ్చు పోల్లకి మొత్తం ఫ్లెక్సీలే. మళ్ళీ అవి లైఫ్ లాంగ్ ఉంటాయా? ఉండయి. మళ్ళా 4 రోజులకు సింపి పారేస్తారు, తీసేస్తారు 2 రోజులకు. దానికోసం ఇంతగానం పైసలు పెట్టి ప్రింటింగ్ కొట్టి చెక్కలు పెట్టి అన్నీ కథ తోడు. అసలు రోడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నట్టున్నారు ఫ్రెండ్స్. మొత్తం అటు ఇటు ఇక్కడ దాకా కూడా, ఇక్కడ గ్రౌండ్లో కూడా ఎక్స్టెండ్ చేసి గోడ కట్టేసారు లోపలికి. ఇది అన్నమాట మా తిరుమలగిరి. ఇక్కడ నుంచి పడ్డది సిగ్నల్. ఓపెన్ అయిందిలే, దూసుకెళ్దాం. కానీ ఈ రూట్ ఎందుకంత ట్రాఫిక్ ఉంటుందో అర్థం కాదు నాకు స్టిల్. ఎప్పుడు వచ్చినా అసలు 24 గంటలను మీరు నైట్ 10 గంటలకు రండి, ట్రాఫికే ఉంటుంది ఇక్కడ. ఇది ఎటు పోతాడో నాకే అడ్డం అవుతాడు. అందుకనే ఒకటి నార్మల్గా గింబల్ కొనుక్కొని
ఖచ్చితంగా గింబల్ ఆర్ గోప్రో. గింబల్ కొనే అంత లేదులే కానీ అదే పైసలలో గోప్రో వస్తుంది. గోప్రో కొనుక్కొని మీకు మంచిగా వ్యూ మంచిగా చూపిస్తా. అప్పుడు ఎవడోడు ఏం చేస్తుండు అసలు ఏం కథ అని అన్నీ వస్తూ ఉంటాయి అన్నట్టు వ్లాగ్స్ కూడా. ఇప్పుడు నేను పెట్టుకున్న మైక్ ఉందా అసలు బయట ఎంత గాడిపు వస్తుంది అంతే. ఇంతకుముందు నాకు ఈ వీడియోలు కాదు, మీరు ఇంతకుముందు చూసిన వీడియోలు ఎంత నేను 70-60 అట్లా ఆ స్పీడ్లో కూడా నేను రికార్డ్ చేసిన. అసలు నార్మల్ పోతేనే చాలా గాడుపు సౌండ్ వస్తుంది. అలాంటిది మీకు ఇంత క్లారిటీ అనిపిస్తుంది, వాయిస్ బాగా వస్తుంది మైక్ అయితే. దానికి ఉత్సాహతలే ఉన్నట్టుంది, షుగర్ ఉన్నట్టుంది. ముంగటనే గిన్ని వెహికల్ ఉన్నాయి, ఆరం కొడతా ఉన్నాడు. ఏం చేద్దాం? అగో వృద్ధాలు ఉత్సాహం వాడుకోవాలకు. ఏడు కురుతావురా నువ్వు? ట్రాఫిక్ ఏమో కానీ ఉన్న సరదా మొత్తం తీర్చేస్తుంది అన్నమాట. ఎంట్రా బాబు ఇంకోసారి ట్రాక్ రా నయన అన్నట్టుంది పరిస్థితి ప్రస్తుతానికి. విఆర్ అండ్ సిఎస్ ఆపోజిట్. యా బట్ ట్రాఫిక్ మిమ్మల్ని మీకు చూపించామంటే అసలు అయితలేదు. కానీ ఏం పబ్లిక్ ఉన్నారా నాయన, ఏం తీర్థయాత్రకు పోతుర్రా, ఏం అర్థం అవుతుంది. తీర్థయాత్రలు యాక్చువల్ వాన కొడుతుందని రెయిన్ కోట్ వేసుకొని వచ్చిన. మొత్తం అది ఆడికే 10 కిలోమీటర్లకే మొత్తం ఉబ్బరించింది. దాన్ని ఇడిచేసి వచ్చా. ప్యాంట్ ఎందుకైనా మంచిగా ప్యాంట్ అట్లనే ఉంచిన, ఉడుకుతా ఉంది ఇప్పుడు అది. ఏడికి పోతున్నారు నాయన మీరంతా? నాలా సరదా కోసం వచ్చారా ఏంటి బయటికి? అలానే ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి జేబిఎస్ ప్యారెడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ వచ్చేసామన్నమాట. ఇంకా 10 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది మన రూమ్. అలా వెళ్ళిపోదాం అన్నమాట. ఏం ట్రాఫిక్ రా నాయన, దూల తిరుతుంది మొత్తం. ఫన్ ఎంటర్టైన్మెంట్ అని అనుకున్న నా సరదా మొత్తం తీరుతుంది అన్నమాట ట్రాఫిక్కి. ప్రస్తుతానికి అయితే ప్యారడైజ్ గ్రౌండ్ కింద ఉన్నా, సారీ ప్యారడైజ్ మెట్రో కింద ఉన్నా. ఏందో ఏం మాట్లాడుతున్నా నాకే అర్థమవుతలే. ప్రస్తుతానికి ప్యారడైజ్ మెట్రో కింద నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. ట్రాఫిక్ చలో ఏ నుంచి ఇంకా 20 minutes పట్టుద్ది కావచ్చు. ఇది వైడ్ యాంగిల్ రాదు ఫ్రంట్లో. వైడ్ యాంగిల్ వస్తే బాగుండు, కొంచెం జూమ్ అయిపోవచ్చు మేబీ. ఇంకోటి ఫ్లెక్సీ ఈ సైడ్ లేదు, ఈ సైడ్ ఉంది, ఫ్రంట్ సైడ్. హైదరాబాదులో నేను ఒక పోస్టర్ చదువుతా. హైదరాబాదులో ఫస్ట్ విడుదల 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు అంట. గ్యాస్ ఎవరన్నా 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ కట్టారో కొంచెం లొకేషన్ చెప్తే నేను పోయి చూసి వస్తాను అన్నమాట. ఓకే తెలుసుంటే లొకేషన్ చెప్పండి. ఏటు పోయినా ఏ మూల పోయినా అవే ఫ్లెక్సీలు కనబడుతున్నాయి మన సార్ గారి. కొంచెం ఎక్కడ కట్టారో చూసి వద్దామని అనుకుంటున్నా. ఈడ కాదు, ఈ 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు అంటే ఏంది మామూలు ముచ్చట్నా? దాదాపు ఒక 4 లక్షల మందికి సెంటర్ ఇచ్చినట్టు. సో మనం వ్లాగ్ చేద్దాం అదొకటి. ఎక్కడ ఇచ్చారు, ఎక్కడ కట్టారో ఒకసారి హైదరాబాద్లో తెలుసుకుందాం. నేను ఈ పోస్టర్ కూడా చూపిస్తాను. నేను అది ఏంటంటే ఒక దగ్గర కనబడుతూనే ఉంటుంది. ఇప్పుడు అక్కడ వెళ్ళిపోయింది మెట్రోకి. మళ్ళీ మనకు ముంగట మెట్టిగూడ మెట్రో కాడ స్టార్ట్ అవుతుంది. ఏంది పాప అలా చూస్తావు, మనసులా కనిపిస్తలేనా ఏంటి? గ్యాస్ నాకు ఇంకోటి ఏంటంటే ఈ ట్రాఫిక్లో నచ్చింది ఏంటంటే అసలు అందరికి షుగర్ ఉన్నదా లేకుంటే ఎవ్వనికి గుద్దలు వచ్చాగుతలే నాకు అర్థం కాదు. కానీ
ప్రతి ఓడు కుయ్యి 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 ఆరం కొడితే అసలు ఎందుకు అంత సౌండ్ పొల్యూషన్ చేస్తారో అర్థం కాదు. మీకు ఏమైనా తెలిసి ఉంటే, ఇప్పుడు ముంగట అన్ని వెహికల్ ఉన్నాయి, ట్రాఫిక్లోనే ఉన్నాం, సిగ్నల్ ఓపెన్ అయింది, ఓపెన్ అయినప్పుడు ముంగట ఉన్నాడు ఎట్లా పోతాడు కదా, నువ్వు ఆరం కొట్టినంత మాత్రాన ఏమవుతాడా ఒక్క సెకండ్లో కుయ్యి కుయ్యి అని ఒత్తి పెడితేనే ఉంటారు, ఒకడిని చూసి ఒకడు. అబ్బా నాకు అది ఒక్కటి ఘోరంగా సైకి అనిపిస్తుంది. ఇంకా 10 నిమిషాలు అయినా పర్లేదురా కానీ ఎందుకురా వీళ్ళంతా ఆరం కొడతారు ఇట్లా అనిపిస్తుంది. అదో తేడు దిమాక్, ఎవడు ఎట్లు ఉరికొస్తాడు, మన బండికి ఎటు అడ్డం వస్తాడో ఏం అర్థం కాదు. మనం ఏదో ఊర్లు ఉరికినట్టు ఉరికితే ఇక్కడ నడవదమ్మా. ముంగట అబ్జర్వ్ చేసుకుంటూ పోవాలి, ముంగటోడు ఎటొస్తాడు ఏంది అనేది వాడిని ఫస్ట్ అంచనా వేసుకొని నడిపినట్టే నడపాల్సి వస్తుంది బండి. అలా నీ దారిలో ఉరుకుతా అంటే నడవదు ఇక్కడ. ఎస్, మనం కూడా నింజా HTR కొందాం త్వరలో, అది మీ సపోర్ట్ వల్ల చేసి ఆల్మోస్ట్ ఆన్ రోడ్ ప్రైస్ 1 CR అన్నమాట. బూయిస్ట్ మోడ్ ఆన్. యా, అలా అయితేనే ఇప్పుడు త్వరగా వెళ్ళి చేరుకుంటాం ఇక. ఓ మై గాడ్, వీఆర్ ఇన్ మెట్టిగూడ మెట్రో స్టేషన్ సిగ్నల్. గ్యాస్ చెప్తే మీరు నమ్ముతారో లేదో కానీ 2019లో నేను మెట్టిగూడ మెట్రో స్టేషన్ కాడ ఇక్కడ బండ్ల పార్కింగ్లో వర్క్ చేశా ఒకప్పుడు. ఇప్పుడు అంత రేంజ్ ఏం పెరగలేదు, ఆల్మోస్ట్ అది కూడా ఇప్పుడు చేసేది కూడా అంతే అనుకో, కాకుంటే స్టేషన్లో కాదు అంతే. ఏం చేద్దాం, ఎప్పుడు మారుతాయి మన బతుకులు. పేషెన్స్. వీడు ట్రావెలింగ్ అని చెప్పి ఏదో చెప్పి అంత సోదంతా మింగుతుండే ఏందని అనుకుంటారు కదా. అయ్యయ్యో, అది మొత్తం బెనుకుతుంది, మీకు వీడియో ఎట్లా వస్తుందో ఏమో కానీ వీడు ట్రావెలింగ్ అని చెప్పి అదని చెప్పి అంత సోదంతా మింగుతున్నాను అనుకుంటారు కదా. అప్పుడప్పుడు ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఇట్లా వస్తాయి. వాడు చూడు మంచిగా పవర్ని ఎక్కించుకొని 120 స్పీడ్లో పోతుండు గీడ. అప్పుడప్పుడు అట్లాంటివి చూస్తానన్నా మోటివేషన్ రావాలి మనకి. ఎక్కించుకొని తిరుగుతుండు, వాళ్ళు లవర్ను మెయింటైన్ చేస్తుండు అని కాదు. అట్లాంటి వాళ్ళని 10 మందిని 10 రోజులు రోజుకొక్కదాన్ని దింపుతా అన్న కెపాసిటీ నీలో కలగాలి. అట్లా కొట్టి చూపించాలి జనాలకి. అంటే మళ్ళీ ఏడో డౌట్ ఉంటుంది, వాళ్ళకు ఎవరికో చూపించుకోనికి నా లైఫ్ ఎందుకన్నా సాటిస్ఫై చేసుడు అని. అలా కాదు, నీ సోల్ను నువ్వు సాటిస్ఫై చేసుకోవాలి కదా. జనాల కోసం కాకపోయినా నీ సోల్ను నువ్వు సాటిస్ఫై చేసుకోవడానికైనా కొట్టు. పేదవానికి చదువు ఒక్కటే ఆయుధం. మన చేతి కూడా పెద్ద బండి ఉంటే కష్టమే. అదే రావడన్నోడు సందిస్తాను దెంగెత్తా. యూఆర్ ఇన్ తార్నాక బ్రిడ్జ్. यो షట్ పెట్రోల్ ఖతం హో గాయా. ఎంతో పెంచిన 340 వస్తే అక్కడ పడ్డది 100. 250 రూపీస్ పెట్రోల్ తాగింది ఫ్రెండ్స్. 250 అంటే 88 బరాబరే. 80 కిలోమీటర్లు తిరిగింది. 80కి ఎక్కువనే వచ్చినాం. మైలేజ్ మంచిగానే అవుతుంది, రండకొట్టుడు కొట్టినా కానీ మన నెల జీతంలో 5,000 బండి పెట్రోల్కి అయిపోతుంది. అయినా ఈ వీడియోలోనే మన బుజ్జిగాడు కనబడేది.
నెక్స్ట్ వీడియోలో బుజ్జమ్మ కనిపిస్తుంది. కొత్త బండి తీసుకుందాం అనుకుంటున్నాం, చూద్దాం. అప్పు చేసి మళ్ళీ అప్పు కట్టాలి ఇట్లా. అదెందుకంటే సరదా ఎట్లుంటే తెలిసే, మళ్ళీ సరదా కానీ పోతే దూల తీరుస్తుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోర్రి. అంటే మా 4 వీలర్ ఎవరన్నా టాటా ఏస్ వాళ్ళు వస్తే అప్సికి కూడా మెట్రో స్టేషన్ కంటే ముందే మీ బండి కాయిదాలకు చలానా ఏం లేకుండా అన్నీ చూసుకోర్రి, విత్ ఇన్సూరెన్స్తో సహా. ఈడ 10 మంది పోలీసు వాళ్ళు ఉంటారు. ఏది సికింద్రాబాద్ పోయే రూట్లో అప్సికి కూడా కంటే ముందు, అది అప్సికి కూడా దాటినాక, తారనాక ముందు అప్సికి కూడా దాటినాక మధ్యలో 10 మంది పోలీసు వాళ్ళు నీ బండి కూడా కదలనియారన్నమాట. అట్లుంటుంది వీళ్ళతో. ఎవరి ప్రాపర్టీ ఎవడు యూజ్ చేసుకుంటుండు ఏం అర్థం కాదు. మెట్రో పార్కింగ్ అయితే రోడ్ల మీద పెట్టవచ్చు. నార్మల్ బండి మనం ఏదైనా పార్కింగ్ చేద్దామంటే బండి నో పార్కింగ్ బోర్డు, 1000 రూపాయలు 500 చాలా. మెట్రోనికి పర్మిషన్ ఉందన్నట్టు, ఈ రోడ్డు మీద పెట్టుకోవచ్చు అన్నట్టు. మనమే ఉత్తరపుకోలం. చెప్పినా కదే, ట్రాఫిక్ ఆగితే కథమే, ఒక్కనికి గుద్దలు వచ్చాగదు. మళ్ళీ అప్సి కూడా ఇది ఒకటే సిగ్నల్ స్టాప్. అయిపోయినా ఇంకా డైరెక్ట్ బండి స్టార్ట్ అయితే మన రూమ్ కాన్నే. ఇంకోటి ఆగితే స్టేడియం కాడ ఆగుతాం కావచ్చు, మేబీ ట్రాఫిక్ ఉంటే, లేదంటే సరిగ్గా వెళ్ళిపోవడం. కళ్ళు కనిపించలేనట్టున్నాయి. అమ్మ కాళ్ళు దొక్కుంటూనే పోతుంది. ఎవరినేమనరాదు. ఏమన్నా అంటే ఇప్పుడు మననేడ కూర్చి సాగదొక్కుతారు. ఈడ ఈవినింగ్ పడుతుంది ఇక సిగ్నల్ 5-10 మినిట్స్ ఆగాలి అప్సిగూడనే. మామూలు ట్రాఫిక్ కాదు ఇక, నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యవు అంటే ఇక మామూలు కాదు ఇక. మొత్తానికి ఇప్పుడైతే ఒక 30 సెకండ్స్లో వదిలిపెట్టారు. కానీ ఈవినింగ్ టైంలో అయితే రష్ ఫుల్ ఉండదు ఈ రోడ్. శ్రీ అభయాంజనేయ స్వామి ఒక టెంపుల్ ఉంటుంది ఇక్కడ, రోడ్ మధ్యలో ఉండదు. వావ్, అమ్మమ్మ బాగా పట్టుకుంది బండి మీద. అమ్మ ఇదేందా బాబు, ఐరన్ పిల్లర్లతోనే మొత్తం బిల్డింగ్ లేపారుదెంగిరుగా సైడ్లకు. టెక్నాలజీయా యా వచ్చేసాం ఫైనల్లీ. ట్రాఫిక్ నుండి బయట పడలేదు, కానీ హైదరాబాద్ హనుమకొండనంట. అయ్యో బుక్ చేసుకొని వెళ్ళాలన్నమాట. 800 ఉంటుంది కావచ్చు టికెట్, 5 to 800. బస్ కండిషన్ ఎట్లుందో తెలియదు, కానీ ఒక్కరాళ్ళు ఎత్తేస్తే బాడీ ఇట్లా ఊగుతుంది అది. అందుకనే ఈ ప్రైవేట్ సంస్థ దేన్ని నమ్మదు. నీ దగ్గర నీ బండి ఉంటే బండి మీద నిమ్మలంగా వెళ్ళిరా అంతే. నీ విలువైన ప్రాణాన్ని ఒకరి చేతిలో పెట్టమా. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా ఒక బస్సు బుక్ చేసుకొని ఎక్కే ముందు ఈజీగా డ్రైవర్ ఎలాంటోడు, లేకుంటే బస్ కండిషన్ ఎలాంటిది అని తెలుసుకునే ముందు, తెలుసుకోవాలనుకుంటే సరే ఈ చలాన్ టీఎస్ఆర్టీసీ అని అందులో ఉంటుంది, టీజీఆర్టీసీ టీఎస్వి కిందేమో, అందులో పోయి కొట్టి చూస్తే చలాన్లు ఎన్ని ఉన్నాయో వస్తాయి. ఆ చలాన్లు దేని మీద పడ్డాయి అనేది ఉంటాయన్నట్ట. లైక్ ఓవర్ స్పీడా, లేకుంటే డ్రంక్ అండ్ డ్రైవా, అలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ టైం మీరు అవాయిడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అట్లా అమ్మా ఇక్కడ గింత ఎండ కొడుతుంది ఏంది అసలు, సంపించి పెడుతుంది. వాన లేదు ఏం లేదు. ఇక్కడ మోరీలు గ్యాస్ వారానికి 10 రోజులకు ఒకసారి సదురుతారు, అయినా రోడ్ల మీదనే పోతున్నాయి నీళ్ళు. అట్లుంటుంది మనతో.
ఏమైందమ్మా ఎలా చూస్తావు? ఫైనల్లీ మన గల్లీకి చూడండి, ఇది అన్నమాట. ఇది చదువుతుంది ఫ్రెండ్స్ పానం. ఇది నా అవతారం. లంగ్ వేసుకొచ్చినట్టు వేసుకొచ్చిన. యా, రూమ్లోకి అయితే వచ్చేసాం. వీడియో ఇక్కడ చూశారంటే మీకు చాలా పేషెన్స్ ఓపిక ఉందని నేను గ్రహిస్తున్నాను. అండ్ అలాగే మా ట్రూ సబ్స్క్రైబర్ అని నేను అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ కామెంట్. అండ్ అలాగే న్యూ సబ్స్క్రైబర్ అయితే కొట్టెళ్ళండి, కొత్తగా వచ్చినట్టయితే. అది అన్నమాట. బాయ్.